కొంతమంది అండ్ బ్రహ్మానందం గారికి నేను పెద్ద ఫ్యాన్ అనేది తీసి పక్కన పెడితే, అండ్ నాకు ఫస్ట్ డే బ్రహ్మానందం గారితో షూట్ అన్నప్పుడే నాకు కొంచెం టెన్షన్ వచ్చింది. ఎందుకంటే సీనియర్ యాక్టర్, వన్ మోర్ నేను అడిగితే బాగోదు, సో అలా కొంచెం టెన్షన్లు ఉన్నాయి. సో బట్ నాకు ఫస్ట్ డే షూట్ అయ్యేప్పటికీ నాకు కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది. ఇప్పుడైతే ఇంకా నేను చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేంత నాకు చనువు వచ్చింది. బికాజ్ ఆఫ్ ఆయన అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు కాబట్టి కంఫర్టబుల్గా అనిపించింది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు ఫర్ మేకింగ్ మీ సో కంఫర్టబుల్ టు యాక్ట్ విత్ యూ. అండ్ ఇంకా చాలా మూవీస్ ఆయనతో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ కోనా సార్ చెప్పనా మీ గురించి? కాదు, నా గురించి బ్యాడ్గా మాట్లాడవచ్చు అందరూ. కోనా గారు ది బెస్ట్ ప్రొడ్యూసర్, అండ్ ఎంఏవి సత్యనారాయణ గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ మూవీ రాకింగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ డైరెక్షన్ రాజ్ కిరణ్ గారు. అండ్ టోటల్గా ప్యాకేజ్ చాలా బాగా వచ్చింది. నేను డబ్బింగ్ వర్షన్ చూసినంత వరకు నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు సైతాన్ రాజ్ సాంగ్, మేము చాలా ఫన్ఫుల్ సాంగ్ ఇది. ఇది వన్స్ రిలీజ్ చేసిన తర్వాత ఆడియన్స్కి అర్థమవుతుంది టోటల్గా మూవీ అంత ఫన్ఫుల్గా ఉంటుందని. అండ్ శ్రీను గారు, మధు, రాజేష్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నప్పటి నుంచి ఆయన నన్ను చూసి ఎందుకురా అటు ఇటు తిరుగుతావు, నేనే ఒక కోటిన్నర ఇస్తా తీసే అన్నారు. లేదు సార్, మీ అభిమానానికి థ్యాంక్స్ అన్నాను. నన్ను మా పెద్ద అబ్బాయి నువ్వు అంటూ ఉంటారు. చాలా సంతోషం వేసింది. కాకపోతే ఏంటంటే చుట్టరికం మారింది. మా అమ్మాయిని చేసుకున్నారు, మా ఇంటి అమ్మాయిని మీ ఇంట్లో. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కోనా వెంకట్ నాకు చాలా ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని డికేడ్స్గా మంచి మిత్రుడు. నాకు మిత్రుడని ప్రతి వాళ్ళు చెప్పుకుంటారు కోనా గురించి, ఎందుకంటే అతను అందరికీ మిత్రుడు కాబట్టి. ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడ్యూసర్ గారు అప్పుడు నాకు పెద్ద పరిచయం లేదు, డైరెక్టర్ గారు కూడా పరిచయం లేదు. శ్రీనివాస్ రెడ్డి వచ్చి, గురువుగారు ఇలా సినిమా చేస్తున్నాను, నేను మెయిన్ క్యారెక్టరు హీరోగా చేస్తున్నానంటే, ఇంతవరకు బాగానే ఉంది కాబట్టి హీరోగా చేస్తున్నా, నీకెందుకు హీరో అనడం బాగుండదు కదా అని మనసులో ఉన్న ఆగి, ఎందుకంటే అది చరిత్ర చెప్తున్న సత్యం. ఈ ప్రధాన పాత్రలోని చేస్తూ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి నా తమ్ముడు ఒక్కడే దానికి పెద్ద ఎగ్జాంపుల్. హీరో వేషాలన్నీ చేసుకుంటూనే మళ్ళీ ఇటువైపు కామెడీ వేషాలు వదులుకోకుండా అటు ఇటు రెండు బ్యాలెన్స్ చేసుకొని చేయడం మంచిదని శ్రీనివాస్ రెడ్డికి అప్పుడే చెప్పాను. చెప్పడం అంటే ఏదో పెద్ద మిగతా విషయాలన్నింటిలో పెద్ద గొప్పతనం తీసి పక్కన పెడితే, వయసులో వాడికంటే పెద్దవాడు కాబట్టి చెప్పే అర్హత అదొకటి నాకు ఉందని భావించి నేను చెప్తున్నాను. తర్వాత ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ, మన రచయిత అతను శ్రీజో ఫుల్ నేమ్ ఓకే, శ్రీనివాస్ జోస్యుల. తను చెప్తుంటే ఇలాగా ఇంతమంది అభిమానిస్తున్న, ఇంతమంది చేత ఆశీస్సులు పొందుతున్నాను. మొన్న ఒక సందర్భంలో కోన గారు అన్నారు, మీకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయనుకుంటున్నారు మీరు. కాదండి, ఆయన ఒక్కడిదే కాదు, మీరు చేస్తున్నప్పుడు మీ క్యారెక్టర్ చూసి నవ్వుతున్న ప్రతి ఆంధ్రుడు, ప్రతి తెలుగువాడు, భూగోళంలో ఎక్కడున్నా వాళ్ళందరూ నవ్వుతూనే ఉన్నారు. అది ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడు ఆశీస్సులు. ఇంతమంది ఆశీస్సులు మీరు సంపాదించుకున్నారు, ఎందుకంటే మీకు కావాల్సినవి ఉందండి అన్నాడు. సో ఇటువంటి ఈ సినిమాలో, గీతాంజలి సినిమాలో, నాకు తెలుసు గీతాంజలి నా గురించి మాట్లాడలేదు అనుకుంటుంది, అంజలి కాదు అనుకోలేదా? అయితే నీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అనుకున్నావా? అయితే మాట్లాడతాను. మీరు నవ్వుతారేంటండి? కోన గూడాల, నీరజ గూడాల. సో ఆ అమ్మాయి షీఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ వర్క్. ఏదైనా పని పెట్టుకుందంటే అంత కష్టపడి ఆ పని పూర్తి ఎవరికో చేసేటువంటి మనస్తత్వం ఉన్న అమ్మాయిని నాకు చాలా సినిమాల్లో, చాలా కాస్ట్యూమ్ డిజైనర్గా చాలామంది హీరోయిన్స్ చేయడం నాకు తెలుసు. పర్టికులర్లీ ఈ సినిమాకి అంతేనా వాళ్ళ బ్యాచ్ కదా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి ఈ సినిమా చేసింది. ఈ సాంగ్ బాగుంది, ఇలాంటి సాంగ్స్ చాలా బాగున్నాయి ఈ సినిమాలో. కామెడీ బాగుంది, హర్రర్ బాగుంది, తీసిన విధానం బాగుంది. పర్టికులర్లీ రాజ్ కిరణ్ మనిషి చూడటానికి పెద్దోళ్ళ ఉంటారు కానీ అంత పెద్దోడేం కాదు, ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు సెట్లో కూడా.
తనకు కావాల్సింది జాగ్రత్తగా వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకుండా దగ్గరికి వచ్చి చెప్పి చేయించుకుని ఒక అద్భుతమైనటువంటి సినిమా తీయబోతున్నాడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇతనికంటూ ఒక స్థానం ఏర్పడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సిన్సియర్గా చెప్పేది, నాకు ఈ అమ్మాయి కన్న కూతురు లాంటిది. వాడికి మావయ్య నేను అంటున్నా ఎవరన్నా. నిజంగా కొంతమంది ఆర్టిస్టులు చూస్తుంటే, ఈఎంఐ కానీ సమంత కానీ ఇలాంటి వాళ్ళు చూస్తుంటే, కొంతమంది పుట్టిన తర్వాత ఆర్టిస్టులు అవుతారు, కొంతమంది ఆర్టిస్టులుగా పుడతారు. అందులో అంజలి ఒకటి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గాడ్ బ్లెస్ హర్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ అవర్ లైఫ్.